హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మండే రోజు ప్రస్తుతం నేను ఇంటికాడ ఉన్నా. మండే రోజు అర్నింగ్ అయితే చూపిస్తాను. మండే రోజు ఏంటంటే మన రాఖీ పున్నం గిట్ట ఉంది కదా, ఇప్పుడైతే వెళ్ళాను. నేను ఇంట్లోనే ఉన్నా, వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మన ఫస్ట్ డ్రాప్ అయితే పడ్డది. టైం చూపిస్తాను చూడండి, 9:57 అవుతుంది. మనకు డ్రాప్ అయితే పడ్డది. డ్రాప్ ఏంటంటే ఊళ్ళలో పడ్డది. ఈ డ్రాప్ మనకు ప్రశాంతి నగర్ కుకట్పల్లి అయితే ఉంది, బీజేపీ ఆఫీస్ దగ్గర. ఫస్ట్ డ్రాప్ అయితే తీసుకుంటాను అండ్ అలాగే ఈరోజు అర్నింగ్ చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్లీ గైస్ మనకు డ్రాప్ అయితే ఇప్పుడు పికప్ అయితే వచ్చేసినాను. నేను పికప్ అయితే చేసుకుంటున్నాను. సెవెన్ నైన్ ఎక్కడ కుకట్పల్లి మెట్రో స్టేషన్ ఎవరన్నా వస్తుండ్రా ఇంకా ఎవరు? స్కానర్ ఉంది. మన ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఈ డ్రాప్ మన ఇంటికాడికి వెళ్ళి నేను బాలనగర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చిన. నాకేంటంటే 278 రూపీస్ అయితే యాడ్ అయింది. ఈరోజు ఏంటంటే రాఖీ పున్నం కదా, చాలా బండ్లు అయితే తక్కువ ఉంటాయి, డ్రాప్లు మంచిగా ఉంటాయని అయితే నేను అనుకుంటున్నా. చూద్దాం ఎక్కడికి వెళ్ళి మన డ్రాప్ ఎక్కడికి పోతుందో. ఇప్పుడైతే ప్రస్తుతం నేను బాలనగర్ మెట్రో స్టేషన్కి ఉన్నాను, స్టేషన్ కదా. ఇక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే ఎక్కడికి పోతుందో చూద్దాం. హలో, వచ్చాను, ఉండు, పేమెంట్ చేస్తున్నా. ఇక్కడ స్కానర్ ఇక్కడ ఇది చిన్న డ్రాప్ ఉండే, ఒక 2 కిలోమీటర్ డ్రాప్ ఉండేది. 85 రూపీస్ అయితే యాడ్ అయింది. మనం ర్యాపిడోలో తెచ్చిన డ్రాప్. ఇక్కడికి వెళ్ళి ఏంటంటే మనకి డ్రాపింగ్ ఇవ్వగానే రన్నింగ్లోనే మనకు జూబ్లీస్ డ్రాప్ అయితే పడ్డది. ఆ డ్రాప్ అయితే పికప్ చేస్తున్నాను నేను. ఆ డ్రాప్ ఏంటంటే వెళ్దామా లేదా అని ఆలోచిస్తాను, ఎందుకంటే జూబ్లీస్లో ఈరోజు వెళ్దామంటే కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను వెళ్ళాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నాను. చూద్దాం. ఈ డ్రాప్ అయితే పికప్ చేస్తున్నాం. సిగ్నల్ ఎక్కడ చూపిస్తుంది? మీరు అటు వెళ్ళారు. అదే నేను డ్రాప్లో ఉంటే ఆల్రెడీ వేరే డ్రాప్ వదిలి వస్తున్నా ఇక్కడ. ఆ డ్రాప్ 6 to 1. ఇది ఎక్కడ? పెద్దమ్మగుడియా? గుడి అంటే కొంచెం తెలుసు కదా. గుడి తర్వాత వెళ్ళాలి. నెక్స్ట్ గుడి తర్వాతనా? గుడి తర్వాత నెక్స్ట్. సరే, గుడి తర్వాత అంటే నాకేం వెళ్ళిపోవచ్చా? మీరు రైటా? ఎక్కడ? మీ రైట్ సైడా? దగ్గర
డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఇది జూబ్లీకి వచ్చిన నేను మన వై జంక్షన్ కాడికి వెళ్ళి జూబ్లీ రోడ్ నెంబర్ 36లో ఉన్నా నేను. ఈరోజు ఏంటంటే చాలా ఆటోలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే హిందువుల పండుగ కదా, మ్యాక్సిమం చాలా బండ్లు తక్కువ ఉంటాయి. అందులో ఏంటంటే డ్రాప్లు మంచిగా పడతాయని నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే పోయిన సంవత్సరంలో అయితే 3,800 ఏమో చేసింది రాఖీ పున్నం రోజు. అది మన హైయెస్ట్ ఉండే, కానీ అంతకంటే ఎక్కువ కూడా చేసిన నేను. ఒక రోజులో 5,000 చిల్లర కూడా చేసిన వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మ్యాక్సిమం ఒక 3,500 అయితే చేద్దామని ట్రై చేస్తున్నాను నేను. చూద్దాం అవుతుందా కాదా అనేది చూద్దాం. इकड़के लिए ड्रॉप है तो छूता। आप जो है लोकेशन ये साइड लगे वो साइड खड़े हो गए, मैं आपको बोल रहा हूँ, समझ में नहीं आ रहा, आप समझने की वाइट साइड से लोकेशन लगाया था, वो साइड से लगे। हाँ। तो मैं भी ये साइड बता रहा लोकेशन। बैठो OTP 1323 बैठो। मुरादनगर का ड्रॉप है ये क्या कहाँ का है ड्रॉप? दिलसुख नगर तो जैदाबाद है। दिलसुख नगर का ही है। हाँ उधर ही जैदाबाद है। फैजाबाद खोलने जाना है गली में। कहाँ पे? हाँ, यहीं पर है। बाइक को लाया ना, हाँ इसके पास। रोक दो। हाँ इधर ही रहो। आपका कितना हो गया? 304। 304 रुपया। हाँ इधर स्कैनर देखो कर दो। ये जल्दी यही है। हो गया भैया। 204 रुपया, 100 रुपया कैश दे रहे हैं। ఈ డ్రాప్ ఏంటంటే నేను మల్లక్పేట దాటి ఒక 3 కిలోమీటర్స్ అయితే వచ్చిన ఏరియా మురాద్ నగర్ అని పడ్డ డ్రాప్. మనకు ఇక్కడైతే వచ్చిన జూబ్లీస్ నుంచి వచ్చింది ఈ డ్రాప్. ఈ డ్రాప్ అయితే వదిలేసిన తర్వాత మనకి ఏంటంటే మనకు ఎక్స్ట్రా డ్రాప్ అయితే పడ్డది, అయితే రన్నింగ్లోనే డ్రాప్ పడ్డది. ఈ డ్రాప్ ఒక 500 మీటర్ ఉంది అనగానే ఒక డ్రాప్ పడింది. ఆ డ్రాప్ ఎక్కడంటే మన టోలీ చౌకి డ్రాప్. ఆ డ్రాప్ అయితే పికప్ అయితే చేస్తున్నాం మనం. ఏంటంటే మనం ఇది మురాద్ నగర్ అంటే నేను ముషీరాబాద్ అని తీసుకున్న డ్రాపు. ఇక్కడ రావాలంటే నాకు కూడా ఇక్కడ వస్తుందంటే నేను రాకుంటే ఇక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ మనకు టోలీ చౌకి డ్రాప్ అయితే పడ్డది. నేను మ్యాక్సిమం టోలీ చౌకి డ్రాప్లో కూడా తీసుకోను, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సతాయిస్తారు. కొంతమంది సతాయిస్తారు కానీ మ్యాక్సిమం చాలా తక్కువ మంది ఉంటారు సతాయించేటప్పుడు. వాళ్ళు సతాయిస్తే చుక్కలు కనలాడతాయి. ఇక చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు. చుక్కలు చూపిస్తారు, చూపించాలి. आ रहे कोई 58 5864
साइड है हाँ यहाँ पे 258 ये आफत बताया हाँ वही ఫైనల్లీ గ్యాస్ అయితే వేపిస్తున్నాను నేను నాకు గ్యాస్ ఏంటంటే నిన్న ఒక 650 వచ్చింది దాంట్లో ఏంటంటే ఒక 2800 అయితే చేసినా నేను స్టార్టింగ్లో వెళ్ళినాడు వేపించింది నిన్న అది 2800 అయింది ఇవాళ ఏంటంటే దీంట్లో ఈరోజు ఒక 1000 రూపీస్ అయింది టోటల్ ఒక 4000 దాకా అర్నింగ్ అయింది అనుకోండి నిన్న రోజులకి ఇప్పుడైతే మళ్ళీ వేపిస్తున్నా ఈరోజు ఎంత వచ్చిందంటే 610 రూపాయల గ్యాస్ అయితే వచ్చింది నాకు ఇప్పుడు నేను ప్రస్తుతం చూపించి గ్యాస్ పంపులో నేను వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇట్లా వర్షం పడితే ఈరోజు డ్రాప్లు ఏమైతే తెలియదు వర్షం పడకుంటే మంచిగా ఉంటుంది బిజినెస్ ఇప్పుడు ఏమైతే తెలియదు చూద్దాం అయితే డ్రాప్లు పడతా లేదా వర్షం అయితే ఫుల్గా పడుతుంది వర్షం అంటే వర్షం పడ్డదమ్మా ఒక 18 నిమిషాల్లో మొత్తం రోడ్లు జామ్ చేసి పడేసింది రోడ్డు చోట్ల మొత్తం రోడ్డు జామ్ అయిపోయింది మొత్తం ఇప్పుడు నేను మన నందితోటి చేసి డ్రైవర్తో ఎక్కడికైతే ఏంటంటే రోడ్డు సైడ్ అయితే వెళ్తున్నా ఎంపీ వెళ్తున్నా ఎందుకంటే రోడ్డు చోట్ల వర్షం చాలా ఉంటుంది ఏదైనా ఫుల్ వర్షం ఒక 10 నిమిషాలు పడ్డది కానీ దమాయిషి పడ్డది వర్షం ఇంకా వర్షం ఉంది ఇక్కడికి వెళ్ళి ఏంటంటే మనం అది కూడా సిగ్నల్ కాడికి అయితే వెళ్తా వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళి అయితే ట్రై చేస్తా ఎందుకంటే మన బండి వర్షంలో ఆగిపోతే మళ్ళీ ఒక అర్ధగంట అట్లా దమాయిస్తుంది ఇప్పుడు ఎక్కడైతే వాటర్ ఆగితే అటు వెళ్ళకుండా వర్షం పడి కారోబార్ ఖరాబ్ ఏంటంటే ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు వర్షం పడితే పబ్లిక్ వెళ్ళారు బయటికి వర్కింగ్ డేస్లో ఉంటే ఏంటంటే పబ్లిక్ వెళ్తారు కానీ ఇట్లా వెళ్ళేసి ఉంటే కారోబార్ ఖరాబ్ అవుతుంది చూద్దాం ఎట్లయితే ప్రాబ్లం సిక్స్ ఎయిట్ 56 పక్కలా ఇక్కడ ఉంది 188 చేసి 188 కదా ఓకే ఈ డ్రాప్ మన ఖాజాగూడ సిగ్నల్ నుండి కొత్తగూడ అయితే వచ్చినాయి డ్రాప్ 6.6 కిలోమీటర్ ఉండే డ్రాప్ ఇది
చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతాం. వర్షం పడితే ఏంటంటే పైసలు మంచిగా ఇస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పడుతుందో చూద్దాం. ఎంత ఓటీపీ 4853. చూసాం. లాగుతారు ఇంటికైతే వచ్చేసిన guys. ఈరోజు అర్నింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊళ్ళలో ఒకటే డ్రాప్ కొట్టిన. రాబిటోలో చూద్దాం. ఫస్ట్ రాబిటోలో చూద్దాం. రాబిటోలో చూసుకోవచ్చు. సెక్షన్ డ్రాప్లు 4147 రూపాయలు అయితే చేసిన. ఓలాలో చూపిస్తాను. ఓలాలో చూసుకోవచ్చు. ఓలాలో ఒకటే డ్రాప్ కొట్టిన 278 రూపీస్ది. టోటల్లీ ఒక 4300 అయితే అయింది. ఇది టైం చూసుకోవచ్చు. ఇప్పుడు టైం 11:35 అవుతుంది. మా లాస్ట్ డ్రాప్ అయితే నేను 10:30కే కంప్లీట్ చేసిన. ఆ డ్రాప్ ఇడిచి ఇక్కడ వచ్చిందాక మనకు టైం అయితే పట్టింది ఇంటికి వచ్చే వరకు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డ్రాప్లో చాలా మంచిగా పడ్డాయి. ఎందుకంటే రాఖీ పున్నం ఉండే కదా, చాలా బండ్లు తక్కువ ఉండే, అందుకోసం డ్రాప్లో మంచిగా అయితే పడ్డాయి. లాస్ట్ టైం నేను ఏంటంటే మన ఇక్కడ బొల్లారం వచ్చి తప్పు చేసిన, లేకుంటే ఇంత తొందరగా ఇంటికి అయితే రాకుంటే నేను ఇక్కడ వచ్చినాడు ఏంటంటే మనకు డ్రాప్లు పడలేవు, అందుకోసం ఇంటికి వచ్చేసినాయి. ఇక ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన, అప్పటిదాకా పడలేవు, తర్వాత వచ్చేసినాయి ఇక ఇంటికి. చలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే చాలామంది ఫోన్ నెంబర్ అయితే అడుగుతుండ్రు. ఫోన్ నెంబర్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, దానికి ఫాలో అయ్యి కామెంట్ చేయండి. నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.